అంటే 700 మణిపూసల బుక్ అన్నమాట. ఇది నాకు యాదృచ్ఛికంగా వచ్చిన అదృష్టము లేకపోతే ఎలా కలిగిందో తెలియదు, కానీ మొట్టమొదట దీని సృష్టి మణిపూసలు అనేటటువంటి సాహిత్య ప్రక్రియను సృష్టి చేసినటువంటి వడిచర్ల సత్యం గారు రాసుకొని పాపము ఎక్కడనో తాండూరు నుంచి నేను హయత్ నగర్లో ఉంటే అక్కడికి వచ్చి సార్ నాకు ముందు కూడా రాయండి. మొట్టమొదటి ఆయన ఫస్ట్ మణిపూసలను సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశపెట్టినప్పుడు ముందు మాట నా కూడా రాయించుకున్నాడు. సరే నేను కూడా మామూలుగానే కొత్త సాహిత్య ప్రక్రియ కాబట్టి కొంచెం అనేక రకాల ప్రక్రియలను పేర్కొంటూ దానికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా దాంట్లో తెలియజేస్తూ రాయడం అనేటటువంటి జరిగింది. చదివినటువంటి ఒక ఇద్దరు మిత్రులు కూడా పెద్ద సాహిత్యకారుడే ఫోన్ చేసి బాగా రాసిన ఇంట్రడక్షన్ బాగా చేసిన ఒక కవిని అని చెప్పడం జరిగింది. సంతోషం. దాని తర్వాత ఇప్పుడు ఒక 700 మణిపూసలను ఆవిష్కరించే అదృష్టం కలిగించడం అనేటటువంటిది కాలం ఇచ్చిందో లేకపోతే ఏదో ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అదృష్టంగానే దీన్ని భావిస్తున్నాను. ఇది రాసినటువంటి వ్యక్తి కల్లూరి ప్రభాకరాచారి. వీరు మహబూబాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వారు. అడిషనల్ ఇంజనీర్గా గ్రేడ్ 1గా పనిచేశారు బిహెచ్ఎల్లో. ఒక ఇంజనీర్ ఈ మణిపూసల ఇంజనీర్ కావడం అనేది మనకందరికీ చాలా సంతోషమైనటువంటి విషయం. ఆయన అంతకు మొదలే కొన్ని రచనలు కూడా చేశాడు. చిరుదీపం, ప్రభాకర శతకం, ఇప్పుడు రాస్తున్నటువంటి భావజనది, ఇంకా ఒకటి కూడా రాబోతున్నదని కూడా హెచ్చరిక చేశాడు మనకి. బుద్ధ శతకం అనేది కూడా రాబోతుంది. ఆయనకు ఆల్రెడీ మణిపూసల సాహిత్యంలో మంచి బిరుదులను కూడా పొందాడు. మణిపూసల కవిభూషణ అనేది ఒక బిరుదు, మణిపూసల కళాబంధు అనేటటువంటిది ఒక బిరుదు. ఇక మిగతా సంస్థల వాళ్ళు కూడా చాలా బిరుదులు ఇచ్చారు. ఈ మణిపూసల అనేటటువంటిది ఏదో తాను ఆలోచిస్తుంటే నాకు అట్లా వచ్చింది సార్ అని చెప్తాడు మా వడిచర్ల సత్యం. నేను ఇంట్లో ఉండి ఇక్కడక్కడ తిరుగుతుంటే నాకు ఏదో అట్లా అనిపించి రాశాను సార్ అని చెప్పిండు. అయితే దీనికి ఒక సిస్టమ్ ఉన్నది. మొత్తం 4 లైన్లు ఉంటాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఫోర్త్ లైన్. 4 లైన్లలో 1, 2, 4కు సమ మాత్రాలు ఉంటాయి. 12 పెట్టుకో, 11 పెట్టుకో, 11 పెట్టుకో, అది మన ఇష్టం. కానీ పాటించడం మాత్రం 1వ దానికి, 2వ దానికి, 4వ దానికి మొదట్లో ఎన్ని తీసుకున్నావు, మొదటి లైన్కి ఎన్ని తీసుకుంటావో అన్ని దాంట్లో చేయాలి. 3వ లైన్ మాత్రం దాంట్లో మెరుపుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుని కూడా దాన్ని వాడుకోవచ్చు. ఉదాహరణకి కాళోజీ మీద చూడండి. ప్రజల మనిషి కాళోజీ, మహనీయుడు కాళోజీ, మానవతావాది గారు ఎదల నిలుచు కాళోజీ. ఓ అంత్యప్రాస కూడా ఉంటుంది. మొదటి దానికి, 2వ దానికి, 4వ దానికి అంత్యప్రాస కూడా ఉంటుంది. సో 1, 2, 4కి సమమాత్రలు అంత్యప్రాస, 3వ లైన్లో ప్రాస ఉండదు. రకంగా ఎక్కువ తక్కువ చేసుకుంటాన్ని చెప్పడం అనేది ఉంటుంది అన్నమాట. ఈ రకంగా తాను దరిదాపు ఒక 700 మణిపూసలను రాయడం అనేటటువంటి జరిగింది. మన కల్లూరి ప్రభాకరాచార్య గారు అంబేద్కర్ గురించి అంబేద్కర్ నవభారత వరరాజ్యాంగ నిర్మాత, అక్కడ ఇక్కడ భారతీయ న్యాయవాది, ప్రముఖ రాజకీయ నేత అని చెప్పి ఆ రకంగా అంబేద్కర్ గురించి కూడా రాయడం అనేటటువంటి జరిగింది. తాను కూడా ముందు మాట రాస్తూ వడిచర్ల సత్యం చాలా చక్కని ఈయన కల్లూరి ప్రభాకరాచార్య రాసినటువంటి ఒక మంచి ఆత్మస్థైర్యానికి సంబంధించిన ఒక మణిపూస చూడండి. నారాయణ రెడ్డి లెవెల్లో రాసినాడు. ఏది వాగుపారి ఎందుకు అనేది ఉన్నది కదా, మనిషి పరుల కోసం పాటుపడని నరుడి జన్మ దేనికి, వాగుపరుగు దేనికి అని అట్లా ఉంది. ఇంచుమించుగా ఈయన కూడా అట్లాంటి భావంతో సాయపడని జన్మెందుకు మనసు లేని పూజెందుకు, సాయపడని జన్మెందుకు మనసు లేని పూజెందుకు, రోజుకొక మణిపూసని రాయని నా కలమెందుకు అని చెప్పి ఆ రకంగా చెప్తున్నాడు. బాగుంది. సో అట్లా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించినటువంటిది అది. జగతి యందు జనఘోష మరి అందరి మణిపూస వినిపించిన విశ్వమంతా ఆడు వరకు నా శ్వాస అని చెప్పి కమిట్మెంట్ కూడా తన అంకిత భావాన్ని, అంటే రచనలో తన అంకిత భావాన్ని కూడా కల్లూరి ప్రభాకరాచార్య గారు దీంట్లో చెప్పడం జరిగింది. మణిపూసలు విలువైనవి, హృదయంలో కొలువైనవి. ఆయన హృదయంలో కొలువైనవి.
మణిపూసలు విలువైనవి హృదయంలో కొలువైనవి, ప్రతి మనిషి మనసు తీరా పాడుటకు అతి సులువైనవి అని చెప్పి ఆ రకంగా ఇట్లా ఉంది. సభాధ్యక్షుడు ఈ సమీక్షకుని పని చేయకూడదు, చేస్తే పాపం చేసినటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం రుచి చూపించాలనే ఉద్దేశంతో ఈ పని చేశాను. మొత్తం మీద సప్త శక్తి మణిపూసలు రాసి భావజనది పేర పుస్తకాన్ని ప్రచురించినటువంటి కల్లూరి ప్రభాకరాచారికి ఎల్లవేళలా మణిపూసలు ఎదనేట ప్రవహించాలని ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అనంత సాహిత్య సాంస్కృతిక సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లమ్ముల అల్లూరి ఆనందాల జల్లూరి, పిల్లమ్ముల అల్లూరి ఆనందాల జల్లూరి, సాహితీ జగత్తును మురిపించే మెరిపించే మణిపూసల కల్లూరి.